బాబాకి జై బాబా అండి. సత్యవతి గారు, మెహర్ ప్రభు చరిత్ర 14 అంట బుక్ రీడింగ్ చేయండి. జై బాబా 8/25 దాకా. జై బాబా. జై మెహర్ బాబా. అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. మనమంతా కలిసి మెహర్ ప్రభు చరితం, ఆ ప్రభు యొక్క చరితానికి సంబంధించినటువంటి ఈ గ్రంథం ఏదైతే ఉందో దీన్ని మనమంతా కలిసి ఈ రకంగా చదువుకునేటువంటి అవకాశాన్ని కలిగించినందుకు ఆ ప్రభువుకి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈ 1వ భాగం నుంచి 14వ భాగం వరకు మనం చదువుకున్నామంటే మళ్ళీ దాన్ని చదవటం మొదలు పెడితే అందులో మనకి ఏమీ అర్థం కాదు. ఇది ఒక్కసారి చదివి వదిలేసేటువంటిది కూడా కాదు. ఎందుకంటే మెహర్ ప్రభు చరిత్ర అంటే కేవలం ఆ ప్రభువుకి సంబంధించినటువంటి విశేషాలే కాకుండా అందులో అనేక ప్రవచనాలు, సంఘటనలు, సందేశాలు అనేక ఉన్నాయి. ఇది చదువుకోవటం మొదలు పెడితే ఆ తర్వాత మనం భగవద్వచనాన్ని విడిగా, ప్రవచనాలు విడిగా చదువుకుంటే ఆచరణలో ఎలా పెట్టుకోవాలనేది తెలుస్తుంది. అయితే మండలి వారికి కానీ తాను అనేక ప్రాంతాలు పర్యటించినప్పుడు బాబా వారందరికీ ఇచ్చినటువంటి సందేశాలు, ప్రవచనాలు కూడా వీటిల్లో పొందుపరిచారు ఈ ప్రభు చరిత్రలోనే. ఇది చాలా 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 అమూల్యమైనటువంటి గ్రంథాలు మనకి మెహర్ ప్రభు చరిత్రం. ఈ భాగాలు, వాల్యూమ్స్ అన్నీ కూడా మనం 14వ వాల్యూమ్ వరకు వచ్చాము. నిన్న మొదలెట్టారు లలితా సుందరి గారు, నిన్న చదివారు. ప్రస్తుతం మనం 1957వ సంవత్సరం నాటి సంఘటనలు గురించి మనం చదువుకుంటున్నాము. అంతకుముందు జరిగినటువంటి ఆ యాక్సిడెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి బాబాకు ఇంకా కొన్ని వైద్య విధానాలు, ఇంకా కొన్ని ఎక్స్రేలు, చికిత్సలు వాటన్నిటినీ చేయించుకోవడానికి వెసులుబాటుగా ఉంటుంది అని బాబా బొంబాయి రావడం జరిగింది. అయితే ఆ ముంబైలో ఏషియానాలో ఉంటున్నారు బాబా, అక్కడ ముంబైలో. దానికి సంబంధించినటువంటి ఆ వైద్య చికిత్సలకు సంబంధించి ఆ ప్రాసెస్ జరుగుతూనే ఉంది. ఆ తర్వాత బాబా బొంబాయిలో తన ప్రేమికులకి దర్శనం ఇవ్వడం అనేది జరిగింది. ఆ సందర్భంగానే మళ్ళీ బాబా ఉపవాసం ఉంటూ కేవలం నీరు మాత్రమే తీసుకుంటూ అక్టోబర్ 24వ తారీఖు నుంచి అది కూడా ప్రారంభించారు. 75 రోజుల ప్రత్యేక కార్యక్రమం ఒకటి ప్రారంభించి తద్వారా మస్తు సాంగత్యం అది చేశారు అని కూడా నిన్న మనం చదువుకున్నాము. ఆ తర్వాత అక్టోబర్ 27వ తారీఖు నుంచి బొంబాయిలో ఉన్నటువంటి తన ప్రేమికులకి దర్శనం చేసుకునేటువంటి అవకాశాన్ని బాబా కలుగజేశారు. జై బాబా. తన దగ్గరకు వచ్చి బాబా ప్రేమికులు దర్శనం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు అక్టోబర్ 27వ తేదీ నుంచి. ఆ విధంగా వచ్చినటువంటి వాళ్ళల్లో చాలామంది ఉన్నారు. 400 మంది దాకా ప్రేమికులు ఆషియానాలో హాజరయ్యి వాళ్ళంతా తొలితరం బాబా ప్రేమికులు. అప్పుడు ఏ విధమైనటువంటి అరమరికలు లేకుండా ఎంతో హాస్యంగా, తమాషాగా ఉండి బాబా వాళ్ళందరికీ కూడా తన యొక్క దర్శన భాగ్యాన్ని, స్పర్శన భాగ్యాన్ని కూడా కలుగజేయటం జరిగింది. అలా వచ్చిన వాళ్ళల్లో జిమ్ రోడా మిస్త్రీ తన 3 కుమారులతో రావడం, సరోష్ గురించి బాబా తన పక్కనే కూర్చోబెట్టుకోవడం, అతను ధ్యాన ముద్రలో ఉన్నట్టు కూర్చుంటూనే మళ్ళీ బాబా వంక ఓరకంటతో చూడటం, అదంతా చూసి ఆ దర్శనానికి వచ్చిన వాళ్ళతో ఆ సరోష్ గురించి చెప్పడం,
ఆ తర్వాత సరోజ్కి సంబంధించినటువంటి ఒక సంఘటనని 4 సంవత్సరాల వయసులో జరిగినటువంటి సంఘటనని రోడా బాబాకి చెప్పడం. అప్పుడు బాబా అన్నారు, నేను నీకు 3 శ్రేష్టమైనటువంటి రత్నాల్లాంటి బిడ్డల్ని నేను ఇచ్చాను నీకు అని చెప్పి రోడా మిస్త్రికి చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత కర్మన్మాసి కూడా దర్శనానికి వచ్చారు. ఆమె ఆకారం ఎలా ఉంటుందంటే కొంచెం లావుగా గుండ్రంగా ఉంటారట. ఆమెను ఆట పట్టిస్తూ బాబా అన్నారట, నువ్వు చాలా నీరసంగా ఉన్నావు అంటారు. లావుగా గుండ్రంగా ఉన్నటువంటి కర్మన్మాసిని చూసి బాబా అంటారట, నువ్వు చాలా నీరసంగా ఉన్నావని ఆట పట్టిస్తూ అంటూ ఇంకా అన్నారు, నేను యుద్ధం చేయడానికి యుద్ధభూమికి కూడా పంపించాలి అని చెప్పి హాస్యమాడతారు కర్మన్ మాసితో. ఆ తర్వాత సూనామాసి ఆమె కూతురు ఈరోజు మనం చదువుకోవాల్సింది ఇక్కడ నుండి. నిన్నటి వరకు అది జరిగింది. ఈరోజు విషయానికి వస్తే సూనామాసి ఆమె కూతురు ఖుర్షద్ కూడా బాబా దర్శనానికి వచ్చారు. వారిద్దరూ 1949లో నవజీవనం ప్రారంభం నుండి బొంబాయిలో నివసిస్తున్నారు. అప్పుడప్పుడు మాత్రమే బాబా వద్దకు వచ్చేవారు. బాబా నుండి దూరంగా నివసించడం సూనామాసికి చాలా విచారంగా ఉండేది. అయినప్పటికీ కూడా బాబా ఆమెకు హామీ ఇస్తూ ఇలా అన్నారు, నిన్ను దూరంగా ఉంచుతున్నానని బాధపడకు, నిన్ను దూరంగా ఉంచటం ద్వారా నిన్ను నాకు అత్యంత సన్నిహితంగా ఉంచుతున్నాను అని అన్నారట. ఎందుకంటే బాబాకు దూరంగా ఉన్నాను అనేటువంటి ఆ విచారంలోనే ఆమెకి బాబాకు ఇంకా సన్నిహితంగా దగ్గరగా ఉండేటువంటి అవకాశం ఉంది. నిరంతరం బాబాని తలుచుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే బాబా అన్నారు, నిన్ను దూరంగా ఉంచటం ద్వారా నిన్ను నాకు అత్యంత సన్నిహితంగా ఉంచుతున్నాను, కాబట్టి నిన్ను దూరంగా ఉంచుతున్నానని విచారించకు, బాధపడకు అని అన్నారు. ఇంకా జాలు డాలీ దస్తూర్ కూడా ఆ సందర్భంగా బాబాని దర్శించుకున్న వారిలో ఉన్నారు. వాళ్ళిద్దరిని చూసి బాబా అన్నారట, మీరు ఎప్పుడైనా తగవలాడుకుంటారా అని అడిగారట. ఇప్పుడు జాల్ అప్పుడప్పుడు తగవలాడుకుంటామని సమాధానం చెప్పారు. అప్పుడు బాబా అన్నారు, అయితే మీరు ఎలా తగవలాడుకుంటారో నాకు చూపించండి అని అంటే వాళ్ళిద్దరికీ నవ్వొచ్చి పక్కన నవ్వేశారు. అప్పుడు డాలీ తల్లి సూనామాసి ఇంజనీర్, ఆమె అన్నారు బాబాతో, బాబా వీళ్ళిద్దరూ అస్సలు తగవపడరు, జాళ్ళు చాలా మంచివాడు అని అన్నారట ఆమె. ఆ తర్వాత డిఎం షిండే కూడా దర్శనానికి రావడం జరిగింది. అతనితో అన్నారట, బాబా నీ వ్యాపారం ఎలా ఉంది అని అడిగారట. అతడు ఒడుదుడుగులతో సాగుతూ ఉంటుంది నా వ్యాపారం అని అతను సమాధానం చెప్పడం జరిగింది. అంటే అంత హెచ్చు తగ్గులుగా ఉంది, లాభ నష్టాలు అన్నీ ఉన్నాయి అన్నట్టుగా తన యొక్క బిజినెస్ గురించి సక్రమంగా లేదు అన్న ఉద్దేశంతో అతను చెప్పడం జరిగింది. అప్పుడు బాబా ఇచ్చినటువంటి కొటేషన్ ఏంటంటే, ఈ ప్రాపంచిక వ్యవహారాలన్నీ ఎప్పుడూ అలాగే ఉంటాయి, నా వ్యాపారానికి మాత్రం అటువంటివి ఏమీ ఉండవు అన్నారు బాబా. ఇక్కడ ఎంతో చిన్న సందేశం, చిన్న మాట అయినప్పటికీ కూడా ఇందులో చాలా ఎంతో గొప్ప విషయాన్ని చెప్పారు బాబా. ఈ ప్రాపంచికమైనటువంటి వ్యవహారాలు ఎప్పుడూ కూడా ఒడిదుడుకులతోనే నడుస్తూ ఉంటాయి, కానీ ఆయన వ్యాపారం మాత్రం అలా ఉండదట. అంటే ఏ విధమైనటువంటి ఒడిదుడుకులు లేకుండా సక్రమంగా సాగిపోతుంది అంటున్నారు బాబా. ఆయనకి వ్యాపారం ఏంటి అంటే, బాబా మనకి అత్యుత్తమ జీవితంలో అనేటువంటి సందేశాలు ఉన్నటువంటి పుస్తకంలో తెలియజేశారు. గాడ్స్ డివైన్ బిజినెస్ అని. భగవంతుడు కూడా వ్యాపారం చేస్తాడట, భగవంతుని దైవీ వ్యాపారం. అది ఎలా ఉంటుందో చెప్పారు మనకి బాబా. అది చాలా చిన్న సందేశం. ఆయన యొక్క వ్యాపారం ఏంటట, శాశ్వతుడు అవిభాజ్యుడు అయిన భగవంతుడు ఈ ద్వంద్వ సంబంధమైనటువంటి తన ద్విపాద్రాభినయాన్ని ఏకకాలంలో శాశ్వతంగా పోషిస్తూ ఉంటాడు. అంతేకాకుండా విశ్వాత్మకమైనటువంటి ఈ విశ్వంలో తన యొక్క బ్రహ్మాన్వితమైనటువంటి వ్యాపారాన్ని కూడా ఆయన నిర్వహిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయనది దైవీ వ్యాపారం అయినప్పటికీ కూడా ఈ విశ్వంలో ఆయన నిర్వహిస్తున్నాడు కాబట్టి అది కూడా బ్రహ్మాన్విత వ్యాపారమే అంటున్నారు.
ఏమిటి ఆయన దైవీ వ్యాపారం అంటే, సాధువులు భగవంతుని ఆస్తులు, పాపాత్ములు ఆయనకి రుణాలు. ఆయనకి పెట్టుబడి ఏంటంటే ఇదే. ఆస్ పాపాత్ములు సాధువులు, సాధువులు ఆయన యొక్క ఆస్తులు, పాపాత్ములు ఆయన యొక్క రుణము. మరి ఆయన ఏం చేయాలి? తన ఆస్తుల్ని అలా ఉంచేస్తే ఈ పాపాత్ములు రుణాలు కదా, ఈ రుణాన్నంతా కూడా ఎలా మార్చుకోవాలి? సంపదగా మార్చుకోవాలి. అది ఎలా చేస్తారు? తన యొక్క న్యాయమైనటువంటి విజ్ఞానముల యొక్క అనంత ఆధారంగా చేసుకొని భగవంతుడు తన యొక్క రుణాలన్నిటినీ కూడా ఆస్తులుగా శాశ్వతముగా మారుస్తూ ఉంటాడు. అంటే మనం పాపాత్ములు పాపాత్ములు అని అనుకుంటూ వాడు మంచివాడు కాదు, వీడు మంచివాడు కాదు అని సాధారణమైనటువంటి మనం భావిస్తూ ఉంటాం. కానీ ఆయన దృష్టిలో వాళ్ళని కూడా, ఎవరైతే ఈ పాపాత్ములైన వాళ్ళు ఉన్నారో వాళ్ళు రుణాలుగా తను భావిస్తూ తన యొక్క వ్యాపారంలో వాళ్ళని కూడా పుణ్యాత్ములుగా మార్చేస్తారు. అదే ఆయనకి సంపద, అదే ఆయన యొక్క దైవీ వ్యాపారం. అందుకే మనం పాపాత్ముల్ని వాళ్ళని చూసి, చెడు పనులు చేసే వాళ్ళని చూసి వీళ్ళు చెడ్డవారు చెడ్డవారు అని భావించకూడదు మనము బాబా ప్రేమికులుగా. ఎందుకంటే ఆయనకి అవి కూడా తన యొక్క ఆస్తులుగా మార్చేసుకునేటువంటి భగవంతుడు దైవీ వ్యాపారం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు కూడా తప్పనిసరిగా ఆయన యొక్క సంపదగా, అంటే పుణ్యాత్ములుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే మంచి చెడు అనేటువంటి దాంట్లో కూడా బాబా చెప్తారు, ఉన్నదంతా మంచే కానీ చెడు అనేది లేదు అని. ఇది అన్నమాట. ఈ ప్రాపంచిక వ్యవహారాలన్నీ ఎప్పుడూ అలాగే ఉంటాయి. నా వ్యాపారానికి మాత్రం అటువంటిది ఏమీ ఉండవు. దైవీ శాసనం ప్రకారం ఈ రకంగా తన యొక్క దైవీ వ్యాపారాన్ని కొనసాగిస్తూనే ఉంటారనమాట ఆయన. ఆ తర్వాత వేరే విషయాలు వచ్చాయి. కేశవ్ నేనే అనేటువంటి ఆయన్ని పాట పాడమని బాబా అడిగారు. అతడు బాబాకు పాడి వినిపించాడు. అప్పుడు బాబా అతన్ని అడుగుతారు, నీ వయసు ఎంత అని. నాకు 45 సంవత్సరాలని అతడు చెప్తాడు. అప్పుడు బాబా చమత్కారం చేస్తూ అతనితో అంటారు, నువ్వు 15 సంవత్సరాల యువకుల్లా కనిపిస్తున్నావు సుమా అంటారనమాట బాబా. ఆ తర్వాత అంటే ఎంతో హాస్యరసంగా, ఎంతో వాళ్ళలో అరమరికలు లేకుండా కలిసిపోతూ వాళ్ళకి దర్శనమిస్తూ కూడా బాబా ఎంతో చతురోక్తులు మాగా మాట్లాడుతూ అలా చేస్తున్నారు. నిజానికి బొంబాయి రావడం అనేది తన యొక్క చికిత్స కోసం, ఎక్స్రేల కోసం అనేది ఒక మిష. ఆ తర్వాత మెహర్ బాయి మర్చెంట్ అనే ఒక స్త్రీ దర్శనానికి వచ్చింది. ఆమె కూడా ఎలా ఉందిట? చాలా పొట్టిగా ఉంది. అప్పుడు తమాషాగా ఆమెతో బాబా అన్నారు, నువ్వు పిగ్మీలా ఉన్నావు. అంటే పిగ్మీలా అంటే బాగా పొట్టిగా ఉండేటువంటి వాళ్ళని పిగ్మీ అంటారు. మంచు ప్రాంతాల్లో నివసిస్తారనమాట వాళ్ళు ఎక్కువగా. నేను మళ్ళీ 700 సంవత్సరాల తర్వాత వస్తాను, అప్పుడు నిన్ను 20 అడుగుల పొడుగుండేలా చేస్తాను, నిన్ను ఆలింగనం చేసుకోవాలంటే నిచ్చెన ఉపయోగిస్తాను అని బాబా ఆమెతో చతురోక్తులాడారు. ఈ విధంగా దర్శన కార్యక్రమం చాలా సరదాగా ముగిసింది. బాబా కూడా చాలా ఆనందంగా ఉన్నట్లు కనిపించారు వారందరికీ. ఆ తర్వాత అదే రోజు అక్టోబరు 29వ తారీఖున ఇలా దర్శన కార్యక్రమం, 27వ తారీఖు నుంచి ఈ దర్శన కార్యక్రమం ఇలా కొనసాగింది. ఆ తర్వాత అక్టోబర్ 30వ తారీఖున ఏమైంది? మరొక విషాద సంఘటన జరిగిందనమాట. అదేంటంటే అహ్మద్ నగర్ నుంచి ఆది సీనియర్ ఫోన్ చేశారు బాబాకి అక్టోబర్ 30వ తేదీ బుధవారం రోజున. ఫోన్ చేసి, గుసాజీ కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉన్నాడు, ఈరోజు మధ్యాహ్నం 3:20 గంటలకి మరణించాడు అనేటువంటి సమాచారాన్ని బాబాకి తెలియజేశారు ఆది సీనియర్ ఫోన్ చేసి. అంతేకాకుండా బాబాకి మరొక విషయం కూడా తెలిసింది. అదేంటంటే అహ్మద్ నగర్ తిరిగి వచ్చాక తెలిసింది ఆ విషయం. గుసాజీ చివరి రోజుల్లో ఎవరు సరిగ్గా పట్టించుకోలేదని, ఒంటరిగా ఉండి చనిపోయాడని తెలిసింది. అలా ఒంటరిగా వదిలేసినందుకు ఆది సీనియర్ని బాబా మందలిస్తారు.
అయితే బాబా ఆది సీనియర్ తను చేసినటువంటి తప్పుకి బాధపడతాడు, విచారిస్తాడు. అయితే తను అలా చూడలేకపోవడానికి కారణం ఏంటో సమర్థించుకుంటాడు. ఎందుకంటే తనకసలు ఎంత మాత్రం తీరిక లేకపోవడం వల్లే నేను అలా పట్టించుకోవడానికి నాకు అవకాశం కలగలేదు అని అంటారు. అయితే ఇక్కడ బాబాకి ఎప్పుడైతే ఈ గుస్సాజీ మరణ వార్త అందుతుందో ఆ తర్వాత ఆ బాబా కళ్ళు చెమ్మగిల్లుతాయట. అంటే చూడండి, అవతార పురుషుణ్ణి కళ్ళు కూడా మరణ వార్త కలిచివేసింది అంటే మరి గుస్తాజీ అంతటి గొప్పవాడు. అతను తన యొక్క బాల్యమిత్రుడు కదా గుస్తాజీ. అంతేకాకుండా ఇది ఈ విధంగా బాబా కంటనీరు పెట్టడమే ఆ గుస్తాజీకి అందించినటువంటి సరి అయినటువంటి నివాళిగా చెప్పుకోవచ్చు. ఎవరైనా చనిపోయినట్లు సమాచారం విన్నప్పుడు బాబా చాలా రేర్గా ఇలా కంటనీరు పెట్టుకోవడం జరుగుతుంది. అలాంటి అరుదైన సందర్భం గుస్తాజీ మరణించినప్పుడు కూడా జరిగిందనమాట. అతన్ని ఎంత గాఢంగా ప్రేమించారో తెలియజేసేటువంటి ఘట్టం అది. ఆ తర్వాత మండలి వాళ్ళందరినీ కూడా బయటకు వెళ్ళమని చెప్పి కళ్ళు తుడుచుకోవడానికి బాబా రుమాలు తీసుకున్నారు. ఆ తర్వాత బాబా గుస్సాజీ మరణ వార్త విన్న తర్వాత బాబా చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఆ సందర్భంగా నాకు అతి ప్రియమైన చిరకాల మిత్రుడు, తాను కూడా మౌనం పాటించి నన్ను అనుసరించిన నా సహచరుడు గుస్తాజీ తన శరీరం త్యజించే సమయంలో నా నిజస్వరూపాన్ని చూసి భగవద్ అనుభవం పొందాడు అని చెప్పారు. తన వారిలో ఒకడు భగవద్ అనుభవం పొందినట్లుగా బాబా వివరించి చెప్పడం కూడా ఇదే మొట్టమొదటిసారిట. సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు బాబా అతడు నన్ను చేరుకున్నాడు అనేవారు. ఇక్కడ గుస్తాజీ మరణించినప్పుడు అలా అనలేదు. భగవద్ అనుభవం పొందాడు, నన్ను చూసి భగవద్ అనుభూతిని పొంది మరణించాడు అని చెప్పారు బాబా. భగవద్ అనుభవం పొంది మరణించటం ద్వారా అది ఎంతో ఉపయోగకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఎవరైనా చనిపోయినప్పుడు బాబా ఒక్కొక్కసారి ఎక్కువగా ఏమంటారంటే అతడు నన్ను చేరుకున్నాడు అంటారు. ఇక్కడ అలా అనలేదు. ఆ బ్రతికి ఉండంగానే భగవద్ అనుభవం పొంది ఆ తర్వాత శరీరాన్ని విడిచిపెట్టి ఆయన యొక్క నిజ తనలో చేరుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ నన్ను చేరుకున్నాడు అని అనలేదు బాబా. నన్ను చేరుకున్నాడు అంటే ఏంటి, దాన్ని కూడా వివరిస్తున్నారు బాబా ఇక్కడ. నన్ను చేరుకున్నాడు అంటే అతనికి ముక్తి లభించిందను. ముక్తి లభించటం వేరు, ఇక్కడ భగవద్ అనుభవం మరణించినప్పుడు భగవద్ అనుభవం పొంది మరణించటం ఒకటి. ముక్తి అంటే బ్రతికుండంగానే శరీరం ఉండంగానే ముక్తి లభించటం వేరు, మరణించిన తర్వాత ముక్తి లభించటం వేరు. అలాగే మరణించిన తర్వాత మళ్ళీ బాబా కుటుంబంలో పుట్టొచ్చు, లేదా మరో జన్మలో నన్ను చేరుకోవచ్చు. ఇలాంటి అర్థంలో తెలియజేస్తారట ఎవరైనా మరణించినప్పుడు అతడు నన్ను చేరుకున్నాడు అని. ఈ విధంగా అతడు నన్ను చేరుకున్నాడు అనడానికి భగవదనుభవం పొంది నా నిజస్వరూపాన్ని చూసి శరీరాన్ని త్యజించాడు అని చెప్పడం వేరు. ఈ విధంగా అరుదైనటువంటి ఆ భగవదనుభవాన్ని తన మిత్రుడైనటువంటి చిరకాల మిత్రుడైనటువంటి గుస్సాజీకి, తనతో పాటు మౌనం ఉన్నటువంటి ఆ గుస్సాజీకి బాబా భగవద్ అనుభవాన్ని ప్రసాదించారనమాట. శరీరాన్ని త్యజించే సమయంలో తన యొక్క నిజస్వరూపాన్ని చూపించారు. స్వస్వరూప జ్ఞానాన్ని కలుగజేయటం అనేది జరిగిందనమాట. బాబా ఇచ్చకు అనుగుణంగా గుస్సాజీ శరీరాన్ని మెహరాజాద్ నుండి మెహరాబాద్కు తరలించారు. నిరాడంబరంగా ఉండే ఆలీషా సమాధికి 12 అడుగుల దూరంలో గుస్తాజీ దేహాన్ని సమాధి చేశారు. గుస్తాజీ బాబా తొలితరం మండలి సభ్యుల్లో ఒకడు. తన 67 సంవత్సరాల వయసులో మరణించాడు.
చివరి శ్వాస వరకు మౌనం వహించాడు. అతడు బాబాకు అత్యంత సన్నిహితులైన మండలి సభ్యుల్లోనూ సహచరుల్లోనూ ఒకడు. బాబాకు నీడలా ఉండే అత్యంత సన్నిహితుడు. బాబా మాయతో చేసే పనికి గుస్తాద్జీని వాడుకునేవారు. బాబా ఆంతరంగిక మండలిలో ఒకడైన గుస్తాద్జీ అత్యంత ధైర్యశాలి. చిట్ట చివరికి జీవిత గమ్యమైన భగవదానుభవం పొందిన ధన్యజీవి. అంటే జీవిత గమ్యం ఏంటంటే భగవదానుభవం పొందటమే. ప్రతి జీవికి కూడా భగవదానుభవం పొందటమే తన యొక్క చివరి గమ్యమై అయి ఉండాలి. ప్రభువుకు తన శరీరంలోని అణువణువును అర్పించి సేవించిన వ్యక్తి అని చెప్పడం సమంజసం అవుతుంది. మరునాడు నారీమన్ దాదా చాంజీ జన్మదినం. ఆ సందర్భంగా ఆషియానాలో విందు ఏర్పాటు చేశారు. ఆ రోజు అందరూ ఐస్ క్రీములు కేకులు తిన్నారు. అయితే ఆ సందర్భంగా మళ్ళీ గుస్తాద్జీని గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే గుస్తాద్జీకి ఐస్ క్రీములు అంటే బాగా ఇష్టమట. ఆ విషయాన్ని వాళ్ళందరూ తింటూ గుస్తాద్జీకి బాగా ఇష్టం ఐస్ క్రీములు అంటే అని గుర్తు చేసుకున్నారు గుస్తాద్జీని. ఆ తర్వాత బాబా బొంబాయి నుండి బయలుదేరి మెహరాజాద్ వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. నవంబర్ 1వ తేదీన ఆది సీనియర్ వామన్తో కలిసి కారులో బొంబాయి వచ్చి అక్కడ ఉన్న మండలి వారిని తీసుకువెళ్లారు. నవంబర్ 2వ తేదీ శనివారం బాబా పురుష మండలి స్త్రీ మండలి వారితో కలిసి ఆది మెహర్జీ కార్లలో బయలుదేరారు. తిరిగి వస్తూ బాబా పూనాలో రామకృష్ణని ఇంటి వద్ద ఆగారు. నవంబర్ 4వ తేదీన బాబా ఎక్కువ మంది పురుష మండలి వారు వెంట రాగా మెహరాబాద్ వెళ్ళి గుస్తాద్జీ సమాధి ప్రక్కన కూర్చున్నారు. కైకోబాద్తో బాబా, గుస్తాద్జీ నా నిజతత్వాన్ని అనుభూతి చెందినప్పటికీ అతడు భగవంతునితో ఒకటి కావాలని నీవు ప్రార్థించాలి అని నిగూఢమైన రీతిలో అన్నారు. కైకోబాద్ ప్రార్థన ప్రారంభించగానే అదే సమయంలో ఆ గ్రామ మహిళలు కొందరు రోడ్డు పక్కన గుమికూడి వారిని గమనించసాగారు. దాని వలన బాబా మనోవైఖరి అంటే మూడ్ చెదిరిపోయింది. ప్రార్థించడం నిలిపివేయమన్నారు. మండలి వారు బాబాను చక్రాల కుర్చీలో జోపిడీకి తీసుకువెళ్ళారు. అంటే తన యొక్క ఆంతరంగిక కార్యక్రమంలో మాయకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి గుస్తాద్జీని బాబా ఉపయోగించుకున్నారు. అంటే 1957 వరకు. ఆ తర్వాత 1959 ఆ ప్రాంతాల్లో ఈ మాయకు సంబంధించి తన ఆంతరంగిక కార్యక్రమాల్లో కైకోబాద్ని ఉపయోగించుకున్నారు బాబా. ఇక్కడ ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. కైకోబాద్ని కూర్చోబెట్టి తనతో పాటుగా ఈ గుస్తాద్జీ నా నిజతత్వాన్ని అనుభూతి చెందినప్పటికీ అతడు భగవంతునితో ఒకటి కావాలి అని నీవు ప్రార్థించాలి అని కైకోబాద్కి చెప్పడం అనేది జరిగిందంటే ఆ తర్వాత ఈ కైకోబాద్ చేసేటువంటి ప్రార్థనలు మాయకు సంబంధించి తన ఆంతరంగిక కార్యక్రమంలో కైకోబాద్ని ఉపయోగించుకోవడం అనేది బాబా జరిగిందనేది మనకు అర్థమవుతోంది. స్త్రీలు వెళ్ళిపోయిన తర్వాత బాబా తిరిగి గుస్తాద్జీ సమాధి దగ్గరికి వెళ్ళి దానిపై పూలు జల్లారు. మండలి వారు కూడా అతనికి నివాళులు అర్పించారు. ఆలీషా సమాధి మీద కూడా బాబా ఆ సందర్భంగా కొన్ని పుష్పాలని ఉంచారు. పక్కనే ఉంటుంది కదా ఆలీషా సమాధి. ముందుగా ఏర్పాటు చేసినట్లుగానే బాబా 25 మంది అరంగాం గ్రామ వృద్ధుల పాదాలపై తన శిరస్సు నుంచి ప్రణమిల్లారు. ఒక్కొక్కరికి 5 రూపాయలు ప్రసాదంగా కూడా ఇచ్చారు. అంతలో ఒక గ్రామస్తుడు అకస్మాత్తుగా అవతార్ మెహర్ బాబాకి జై అని అరిచాడు. అలా అనడం
ఆ సందర్భానికి తగినది కాదని బాబా భావించారు. ఈ వ్యక్తి జోక్యంతో బాబా నిగ్రహాన్ని కోల్పోయారు. ఆయన మనోవైఖరి మూడ్ మళ్ళీ చెదిరిపోయింది. అప్పుడు బాబా అక్కడున్న ప్రతి ఒక్క పురుష మండలి వారి పాదాలకు 3 సార్లు ప్రణమిల్లిన తర్వాత తిరిగి ప్రశాంతతను పొందారు. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై మెహర్ బాబా. విసాడి. జై బాబా సత్యవతి గారు చాలా చక్కగా మనకి ప్రభు చరిత్రలో కొన్ని విషయాలు తెలియజేశారు. మీకు జై బాబాలు. ఇప్పుడు మనం లాస్ట్ బాబా ప్రే ముగించడానికి బాబా హారతితో ఇవాళ మనం కార్యక్రమం ముగిస్తాం. ఇవాళ మా ఫ్యామిలీ నుంచి జై బాబా శశిధర్ చేస్తాం. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय. सनातन पुरुषुडबुनीके प्रभु मन सुहारतुलु पलुकके यदलु दोचिन नीकिवेमा प्रेम हारतुलु सनातन पुरुषुडबु नीके प्रभु मन सुहारतुलु पलुकके यदलु दोचिन नीकिवेमा प्रेम हारतुलु प्रभुनी प्रेम के वशमै समस्तमु నీవే అన్నాము సదాని నామస్మరణములో ఇలాగే బ్రతుకుచున్నాము మెహర్మా తత్వమెరిగిన నీకివేమా మనసు హారతులు ప్రేమతో ఆదరించిన నీకివేమా ప్రేమ హారతులు సనాతన పురుషుడవు నీకే ప్రభుమా మనసు హారతులు పలుకకే ఎదలు దోచిన నీకివేమా ప్రేమ హారతులు కనులలో నిండిపోయెను నీ రూపం మందహాసముతో కనగనిను పండిపోయెను మా తపన నీదు చింతనతో అనంత ప్రేమమయుడవు నీకివేమా మనసు హారతులు అనాదిగా అవతరించిన నీకివేమా ప్రేమ హారతులు సనాతన పురుషుడవు నీకే ప్రభుమా మనసు హారతులు పలుకకే ఎదలు దోచిన నీకివేమా ప్రేమ హారతులు ఎలాగో నిన్ను చేరుటకే కదామా ప్రాకులాడంతా అలాగని శోధనము చేస్తే ప్రభుమా ఊపిరనంత పరాత్పర పరమ పావన నీకివేమా ప్రేమ హారతులు అగోచర ఆది అంతములేని నీకే మనసు హారతులు సనాతన పురుషుడవు నీకే ప్రభుమా మనసు హారతులు పలుకకే ఎదలు దోచిన నీకివేమా
ప్రేమ హారతులు अवतार में है बाबा की जय 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 प्रेमावतार में है बाबा की जय मौनावतार में है बाबा की जय परब्रह्म अवतार में है बाबा की जय జయ బాబా సిస్టర్, చాలా చక్కగా బాబాకి హారతులు ఇచ్చావు. నీకు జయ బాబాలు. ఇప్పుడు ఇవాళ ఈ కార్యక్రమం ఇంతటితో ముగింది. మళ్ళా రేపు 7 to 8:30 కార్యక్రమంలో కలుస్తాం. ఏదైనా తప్పు ఉంటే బాబా క్షమించాలి. అందరికీ జయ బాబా. అవతార్ మెహర్ బాబాకి జయ బాబా అండి. అందరికీ జయ బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా అండి. జై బాబా అండి. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా. జై మహేర్ బాబా అండి అందరికి.